Welcome to Yatish Bulletin. I am Dr. Sambram, Yatish Center, Vijayawada. I am Pramila, Yatish Center, Vijayawada. ముఖ్యాంశాలు. నాస్తికత్వం అంటే కేవలం దైవ విశ్వాసాన్ని వదిలిపెట్టడమే కాదు. నాస్తికత్వం అంటే సంపూర్ణ ఆత్మవిశ్వాసం, కార్యదక్షత, స్వేచ్ఛ. ప్రముఖ నాస్తికులు గోరా. మత విశ్వాసాలు మూఢత్వానికి ప్రతీకలు. మతం వీడితేనే ప్రగతి. సెక్యులరిస్ట్ టర్కీ దేశాధ్యక్షుడు ముస్తాఫా కెమాల్ పాషా. మనుషులకి కలిగే కష్టాలకి నష్టాలకి పూర్వజన్మలో చేసిన పాపాలే కారణం అనడం అవివేకం. డాక్టర్ సమరం. మానవ హక్కుల రక్షణకి అభ్యుదయవాదులు సంఘటితంగా కృషి చేయాలి. నాస్తిక కేంద్రంలో డిసెంబర్ 10న జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంలో పలువురు ఉద్ఘాటన. అతి తక్కువ కాలంలో 18 కోట్లకు పైగా వ్యూస్ సాధించి 152 దేశాలలో ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ వారి యూట్యూబ్ ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, నాస్తికత్వం అంటే కేవలం దైవ విశ్వాసాన్ని వదిలిపెట్టడమే కాదు. నాస్తికత్వం అంటే సంపూర్ణ ఆత్మవిశ్వాసం, కార్యదక్షత, స్వేచ్ఛ అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. ప్రమిళ, సాధారణంగా ఏమనుకుంటారంటే నాస్తికుడు అంటే దేవుడు నమ్మడు అనుకుంటారు. అలాగే కొంతమంది అంతే దేవుడిలో దైవ విశ్వాసం లేకుండా ఉంటుంది వాళ్ళు అనుకుంటారు. కానీ నాస్తికత్వం అంటే దైవ విశ్వాసం లేకపోవడమే కాదు, అంతేకాదు ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛలో ఒక కార్యదక్షత ఉంటుందన్నమాట. అంటే నాస్తికత్వం అంటే దేవుణ్ణి వదిలేయడమే కాదు, అంటే దేవుడు కల్పితం తెలుసు, ఒక అబద్ధం దాన్ని నమ్మకపోవడం. నిజమే, దేవుడు అనేది ఊహ, ఒక అబద్ధం. అంచేత దేవుడు లేడు అని నాస్తికుడు స్పష్టంగా చెప్తాడు. దేవుడు లేనప్పుడు ఇక ఏమిటి? మానవుడే. ఆస్తికత్వం అంతా దైవ కేంద్రం అయితే నాస్తికత్వం మానవ కేంద్రం. అంచేత నాస్తికుడు ఏం చేస్తాడు? దేవుడు అనేది లేదు, ఎవడు ఈ పనులే చేయించట్లేదు, ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను, నా కృషికి నేనే బాధ్యుణ్ణి, నేను ఏదైనా చేస్తేనే ఆ పని జరుగుతుంది. ఆ పని బాధ్యత అంతా కూడా నాస్తికుడు తన మీద వేసుకుంటాడు. అంచేత నాస్తికుడు అన్నవాడు దైవ విశ్వాసం లేకుండా ఉండడమే కాదు, అంతటితో ఆగిపోడు, దేవుడు లేడు దేవుడు అంటూ కూర్చోడు. అలా కాకుండా కార్యదక్షతతో, బాధ్యతగా, స్వేచ్ఛగా పనిచేస్తాడు. అక్కడ ఆస్తికుడు ఏంటి? అంతా సర్వ దైవాధీనం. నేను పని చేస్తుంటాను, మరి ఆ దైవేచ్ఛ ఎలా ఉంటుందో ఆ దైవేచ్ఛ ప్రకారంగానే జరుగుతుంది అనుకుంటాడు. అనుకుని పని చేస్తుంటాడు. పని చేసేప్పుడు జరగలేదనుకో, నా కర్మ ఇలా ఉంది, నా దురిత్రాత ఇలా ఉంది, నాకేం జరగదు అనుకుని ఒక రకమైన నిరాశకు లోనవుతాడు, నిస్పృహకు లోనవుతాడు. పైగా నేను ఎంత కష్టపడినా ఫలితం ఏమిటి, ఆ దైవేచ్ఛ ఎలా ఉందో అనుకుని తాను చేసే కృషిలో ఉండవలసిన పట్టుదల లేకుండా ఉంటాడు. ఏదైనా సాధించాలంటే ముందు మనిషి కావాల్సింది పట్టుదల, దీక్ష, కార్యదక్షత, అవి కావాలి. ఆస్తికుల్లో మొదట్లోనే డౌటు, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది సాధించాలనుకుంటున్నాను, కావాలనుకుంటున్నాను, ఏమవుతుందో ఎలా ఉంటుందో. ఎప్పుడైతే అనుమానంతో పని మొదలెడతాడో ఆ పనిలో అతని కృషి తగ్గుతుంది. ఈ విషయం సరే, అనుమానంతో పని మొదలెట్టినప్పుడు ఆ కృషి తగ్గుతుంది, పట్టుదల తగ్గుతుంది, చేస్తాడేదో వచ్చి పని జరిగిందా సంతోషిస్తాడు, జరగదా నిరాశలు. నాస్తికుడు అలా కాదు. కృషి రాదే, ఫలితం నాదే. దట్స్ కరెక్ట్.
ఎందుకంటే పని చేస్తేనే ఫలితం వస్తుంది. అలా కాదు ఆస్తులు, ఎలా కాదే చివరికి రకరకాలైన మూఢనమ్మకాలు వస్తాయి. నా కర్మ, నా దురదృష్టం, నా పూర్వజన్మని చేసిన ఫలితం ఏమిటో. ఇంకా అక్కడి నుంచి అంతేనా, పూజలు వస్తాయి, ప్రార్థనలు వస్తాయి, దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంటాడు. అరే పని చేస్తే పోయి దేవుడిని ప్రార్థిస్తాడు, లేని దేవుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఆస్తికుల్లో ప్రార్థన, నివేదన, ఇవి ఆస్తికులు ఉండేది. ప్రార్థిస్తాడు, కృషి లేకుండా ముందు మొక్కుబడులు, కానుకలు ఇస్తాన్నాం, అవన్నీ అసలు పనిచేసేవి కాదు. ఏం ఉండవు అసలు. లేని దేవుడికి ప్రార్థన చేస్తే ఫలితం ఏంటి? లేని దేవుడికి మొక్కుబడులు ఇస్తే ఫలితం ఉంది? లేని దేవుడు కానుకలు ఇస్తానని చెప్పుకుంటే ఫలితం ఉంది? తాను కృషి చేస్తేనే సాధిస్తాడు నాస్తికుడు. అందుకనే దైవ విశ్వాసాన్ని వదులుకోవడమే కాదు, కార్యదక్షత పెంచుకుంటాడు, స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, బాధ్యతగా వ్యవహరిస్తాడు. బాధ్యత ఏ పని చేయాలంటే ముందు బాధ్యత కావాలి, స్వేచ్ఛగా ఆలోచిస్తాడు. అది నాస్తికతల గొప్పతనం. ఇక్కడ నిరాశకి లోని కాడు నాస్తికుడు. తాను ఒక్కడే కాదు ఈ సమాజంలో, తనతో పాటు అనేక ఉన్నారు. పని జరగలేదు అనుకున్నాం, పని జరుగుతుంది బట్టి ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏ పని చేయాల్సిన నలుగురు సహకారం కావాలి. తాను అనుకుని ఎదుటివాడు అనుకోలేకు, అంచేత జరగదు. అలాగే తనే కాదు, భౌతిక పరిస్థితులు ఇవి రకరకాలుగా తను సహకరించాలి, అవి సహకరించలే ఉంటాడు. అందుకనే నాస్తికుడు ఎప్పుడు కూడా తన స్ట్రెంగ్స్ ఏంటి, తన వీక్నెసెస్ ఏంటి, తనకు థ్రెట్స్ ఏంటి, తనకు ఆపర్చునిటీస్, స్వాట్ ఎనాలిసిస్ అంటారు. స్ట్రెంగ్స్, ఆపర్చునిటీస్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్. అంటే నా స్ట్రెంగ్త్ ఏంటి, నాకున్న నేను ఏ రకంగా నేను సాధించాలని నాకున్న జ్ఞానం ఏంటి, నా అనుభవం ఏమిటి తెలుసుకోండి. పని జరగకపోతే ఈ విషయంలో నాకు సరైన అనుభవం లేదు, నా ప్లానింగ్ సరిగ్గా లేదు, అందుచేత నేను పని సాధించలేకపోతాను. అందుచేత ఐ హావ్ టు ఇంప్రూవ్ మై స్ట్రెంగ్స్, ఇంప్రూవ్ మై నాలెడ్జ్, హ్యావ్ టు గెట్ ఏ మోర్ ఎక్స్పీరియన్స్ అనుకుంటాడు. నేను అనుభవాన్ని పెంచుకోవాలి. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చాకో, ఈ ఫెయిల్యూర్ కోసం అయ్యో దేవుడి సహకారం లేదు అయిపోయినా ఆశగా అనుకుంటాడు. కానీ నాశనం అనుకుంటాడు, నాకు తగినంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇక్కడ పని జరగకుండా అయింది, నేను ఇలాగ తప్పటడుగు వేశాను, దిద్దుకుంటాడు. ఆస్తుడు దిద్దుకోడు. దేవుడు నాకు సహకరించలేదు అనుకుంటాడు. నేర్చుకునే దేవుడు నాస్తికుడు నేర్చుకోడు. పని సాధ్యం ఏమైనా ఆస్తికుడైనా నాస్తికుడైనా ఒకటే. ఒక పని జరగాలంటే ఇద్దరూ ఒకటేలాగా చేస్తేనే అవుతుంది. ఆస్తికుడైనా ఆరోగ్యం చేయాల్సిందే, నాస్తికుడైనా అలా చేయాల్సిందే. కానీ ఆస్తికుడు చేస్తాడు, తన ఫెయిల్యూర్కి తన విధిని తిట్టుకుంటాడు, తన కర్మ అనుకుంటాడు, దేవుడు సహకరించలేదు అనుకుంటాడు. కానీ లెసన్స్ నేర్చుకోడు. నాస్తికుడు లెసన్ నేర్చుకుంటాడు, పాఠాలు నేర్చుకుని దాన్ని మార్చుకుంటాడు. ఇంకా తక్కిన వాళ్ళ సహకారం చేశాడు, దానికి వచ్చే ఇబ్బందులు తెలుసుకుంటాడు. ఎటువంటి ఇబ్బందులు, ఎవరు సహకరిస్తారు, ఎవరు సహకరించరు, ఎటువైపు సహకారం వస్తుంది, ఈ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఏ రకంగా దానికి ఆయన ఉపయోగపడి ఉంటాయో వాటన్నిటిని తను చక్కగా ఉపయోగించుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు నాకు సహకరించాలనుకుంటాడో తన బలహీనతను గుర్తించలేడు, తనకుండే వ్యతిరేకతను గుర్తించలేడు, తనకొచ్చే సహకారాన్ని గుర్తించలేడు, తన స్ట్రెంగ్త్ని గుర్తించలేడు. నాస్తికుడిన ఆస్తికుడు ఇద్దరికీ ఒకటే రకమైన స్ట్రెంగ్త్స్ ఉంటాయి. కానీ నాస్తికుడు తన స్ట్రెంగ్త్స్, తన శక్తి సామర్థ్యాలను గుర్తించి దాన్ని బలోపేతం చేసుకుంటాడు నాస్తికుడు. ఆస్తికుడు కర్మ అనుకుంటాడు, తన శక్తిని గుర్తించగలుగుతాడు. అంచేత తన శక్తిని గుర్తించాలి, ఆ చేసేడు అవుతుంది అన్నమాట. అంచేత దేవుణ్ణి వదిలేయడమే కాదు నాస్తికుడు, తన యొక్క శక్తిని, తన స్వేచ్ఛని, కార్యదర్శిని పెంచుకుని ముందుకు సాగుతాడు. అందుకని ఇప్పుడైతే ఆస్తికుడైతే పూర్తిగా అలాగే ధరం దేవుని పెట్టి కూర్చోడు. ఆస్తికుడు కూడా పనిచేస్తాడు, చేయపడుగా. అంటే ప్రతి వ్యక్తిలో కూడా
నాస్తిక చైతన్యం ఉంటుంది. ఎవడో అయితే నాస్తిక చైతన్యం ఎక్కువగా ఉంటుందో వాడు ఒకవేళ దేవుడిని నమ్ముతున్నా కానీ వాడు ఎక్కువ దేన్ని నమ్ముకుంటున్నాడు? తన శక్తిని నమ్ముకుంటున్నాడు. ఒక ఆస్తికుడు విజయం సాధించాడన్నా వాడు ఏం చేస్తున్నాడు? దేవుడు నమ్ముకుని కూడా తన శక్తిని నమ్ముకుంటాడు, తన విద్యను నమ్ముకుంటాడు, తన ఎక్స్పీరియన్స్ నమ్ముకుంటాడు, ఎదుటి వాళ్ళ నుంచి సహకారాన్ని నమ్ముకుంటాడు, వాళ్ళందరూ తీసుకెళ్తుంటాడు. అంటే దేవుడు అక్కడ చాలా వరకు అప్రధానం అయిపోతాడు. ఎవడైతే దేవుడిని నమ్ముతున్నా దైవం యొక్క సహకారాన్ని చాలా తక్కువ చేసుకుంటాడో వాడు. కానీ పరిపూర్ణమైన నాస్తికుడు, ఆస్తిక భావాలు లేని మా నాస్తికుడు చాలా చక్కగా విజయం సాధిస్తాడు. అంటే విజయ సాధకుడు ఎవడు? విజేత ఎవరంటే నాస్తికుడే. ఎందుకంటే తను రియలిస్టిక్గా ఉంటాడు, వాస్తవిక దృక్పథంతో ఉంటాడు, సంఘ దృష్టితో ఉంటాడు, వ్యక్తిత్వంతో ముందుకు సాగుతాడు. అంటే గోరాగారు చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పారు. నాస్తికుడు అనే దానిలో, నాస్తికత్వం అనే దానిలో దైవ విశ్వాసాన్ని వదిలిపెట్టడే కాదు, కార్యదక్షత పెంచుకుంటాడు, స్వేచ్ఛగా ముందుకు సాగుతాడు, చక్క విజయాన్ని సాధిస్తాడు. అందుకని నాస్తికత్వం అనేదే విజయ సాధనకి సరైన మార్గం. ఓ విజేత అవ్వాలంటే ఎంత మేరకు దైవ విశ్వాసాన్ని విడిపెడతాడో, ఎంత మేరకు దేవుడి మీద డిపెండ్ మానేస్తాడో, ఎంత మేరకు తన స్వశక్తిని గుర్తిస్తాడో, ఎంత మేరకు స్వేచ్ఛగా ఆలోచిస్తాడో అంత మేరకు వాడు ముందుకు వెళ్తాడు. అందుకనే ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు ఉన్నారు. ఆ సైంటిస్టులు కొంత ఏదో శక్తి ఉందిలే అనుకున్న దాని మీద డిపెండ్ అవ్వకుండా. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే ఏమో ఇది ఏం చేయగలం మనం? అంత దైవచ్ఛ ఎలా ఉందో ఏమిటో మనం ఏం చేయగలం అనుకుని ఏదో కొంచెం చేసి ఆగిపోతే కరోనాని కంట్రోల్ చేయగలివడం కాదు. సైంటిస్టులు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తమ కృషికి ఇంపార్టెన్స్ ఇచ్చి వ్యాక్సిన్ తీసుకురావడంతో వ్యాధిని చాలా వరకు కంట్రోల్ చేశారు. దాంట్లో మరి వేరియంట్స్ రాని దాన్ని మడుగు చాలిస్తున్నాడు. దైవేచ్ఛ ఎలా ఉంది అనుకోవట్లేదు వాడు. నా కృషి ఏంటి? నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను? నేను ఏం చెయ్యాలి? నిరంతరం పరిశీలిస్తున్నాడు. వ్యాక్సిన్ వస్తుంది, అరే ఈ వ్యాక్సిన్ ఎంత పనిచేస్తుంది, దీంట్లో ఈ ఫెయిల్యూర్ ఉందన్నమాట, దీన్ని సర్దిద్దుకోవాలి. ఈ సర్దిద్దుకుంటుంటే నేను ఇంకా దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుంటాను. దాంతో ఇంతవరకు ఏ వ్యాక్సిన్లు వచ్చినా ఇంకోటి ఇచ్చినా వాడు ఈ రంగానే మన కృషిలో ఎక్కడ లోపం ఉంది, మన పరిశీలన ఎక్కడ లోపం ఉంది, మన పరిశోధనలు ఎక్కడ లోపం ఉంది అని ఎంత మేరకు మనిషిలో తన కార్యదక్షత మీద నమ్మకం కలిగి ఉంటాడో, ఎంత మేరకు స్వేచ్ఛగా ఆలోచిస్తాడో అంత మేరకు త్వరగా విజయం సాధిస్తాడు. మరి కరోనా వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే వ్యాక్సిన్ వచ్చినంటే దానికి కారణం ఏంటి? దేవుళ్ళు నమ్ముకుంటూ కూర్చోకపోవడం వల్ల. మాటల్లో ఒక అలవాటుగా దేవుడి సహకారం ఉండబట్టి అని అలవాటుగా అనొచ్చు, కానీ అది అలవాటుగా అన్నకు ఒక ఆనవాయితీగా అన్నాం తప్ప, కానీ జరిగింది ఏంటి? నాస్తిక చైతన్యంతో కృషితో ముందుకు సాగడం. దేవుడి మీద భారం వేస్తుంటే ఏమయ్యేది కాదు. ఈరోజు చాలా కరోనా జయించినట్లేదు మనం. ఎన్ని వేరియంట్స్ వచ్చినా సరే, ఇప్పుడు ఇంకో వేరియంట్ వచ్చినా, ఏ వేరియంట్ వచ్చినా దాన్ని వెంటనే ఎలా కంట్రోల్ చేయాలి? అదే నాస్తిక చైతన్యం. నాస్తికత్వం అంటే దేవుణ్ణి నమ్మకుండా వెళ్ళి విలేసడం, తన కృషిని నమ్ముకోవడం, స్వేచ్ఛగా ఆలోచించడం. అదే ఈ సమాజ ప్రగతికి అవసరం. గోరాగారు ఏనాడు విషయం చెప్పారు. సమాజం ముందుకు వెళ్ళాలంటే, మానవ సంక్షేమం రావాలంటే, మానవ కళ్యాణం కావాలంటే దైవ విశ్వాసాన్ని వదిలిపెట్టు, స్వేచ్ఛగా ఆలోచించు, కార్యదక్షత పెంచుకో, నువ్వు సాధిస్తావు. అది నాస్తికత్వం అంటే. అందుకని ఈ సమాజం అందరికీ చక్కగా మానవ కళ్యాణానికి తోడ్పడాలంటే నాస్తికత్వమే కావాలి, నాస్తిక దృక్పథమే కావాలి, నాస్తిక చైతన్యమే కావాలి. అప్పుడే ముందుకు వెళ్తాం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా,
ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? ప్రిమిల, శతాబ్దాల తరబడి ముస్లిం మత దాంట్లో ఉన్నటువంటి ఒక దేశం సెక్యులర్గా మారింది అంటే ఊహించగలం. ఎందుకంటే ఆ మతంలో ఉండి ఆ రకమైన పట్టుదల, ఆ మతాన్ని వదిలిపెట్టాలంటే కుదరదు. ఆ మతంలో ఉన్న ఆచారాలని, సాంప్రదాయాలను కూడా అంత ఇదిగా ఉంది. దాంట్లో చెప్పలేంత మార్పు తీసుకొచ్చాడు. ఎవరు? ముస్తఫా కమల్ పాషా. ఇది 19వ శతాబ్దంలో అంటే దాదాపు 150 సంవత్సరాల క్రితం కమల్ పాషా టర్కీలో ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరాల చూడండి ముస్లిం సామ్రాజ్యాన్ని తొలగించి కూకటి వేళ్లతో పెగిలించి సెక్యులర్ రిపబ్లిక్గా దాన్ని ఆవిష్కరణ చేశాడు. ఇది అంత తేలిక విషయం కాదు. ఆ కమాల్ పాషా, ముస్తఫా కమాల్ పాషా గురించి తెలుసుకోం. చాలామంది ఏమంటారంటే ముస్లిం సమాజంలో మార్పులు తీసుకురావడం చాలా కష్టం అనుకుంటారు. ఎందుకంటే దానికి ఆ మతస్థులు అసలు మార్పుకి ముందుకు రారు అన్న భయం. నిజం అలాగే ఉంటుంది. అలా దాంట్లో ఈయన 19వ శతాబ్దంలో తీసుకుని ఆయన ముస్లిం సామ్రాజ్యానికి దానికి వందలాది సంవత్సరాల నుంచి ప్రతీకరి టర్కీ దేశాన్ని ఒక రిపబ్లిక్గా, సెక్యులర్ రిపబ్లిక్ చేసి ఆనాటికి ఈనాటికి ముస్తఫా కమాల్ పాషా దాన్ని మార్చింది. ఈ రోజుకి అది సెక్యులర్ రిపబ్లిక్గా ఉంది. సెక్యులర్ రిపబ్లిక్గా మారడం అంటే అది తేలిక కాదు. అది అసాధ్యం అనుకుంటారు కూడా. అసాధ్యం దాన్ని ఆయన మొత్తం చేసి ముస్లిం ఛాందస భావాన్ని, ముస్లిం మత ఛాందస భావాన్ని కూకటి వేళ తీసి పెకిలించి మరి అభివృద్ధి నిరోధక భావాల్ని ఎదుర్కొని ఆ రకమైన ఆ మతస్థుల నుంచి వచ్చే అనేక వ్యతిరేకతల్ని ఆయన చంపేని కూడా అనుకున్నారు. కమాల్ పాషాని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటన్నిటిలో కూడా తట్టుకుని ఆయన మొత్తం ప్రజలందరినీ కూడా మార్చి ఆ రోజుకి ఈ రోజుకి అది సెక్యులర్ దేశం ఉందంటే కమాల్ పాషా ఎంత చేసాడో అర్థం. మరి ఆయన దాంట్లో మతాన్ని, రాజకీయాల్ని పూర్తిగా వేరు చేయాలి. మతం వ్యక్తిగతం, అంతేగాని మతపరమైన రాజ్యం ఉండడానికి వీలు లేదు. కానీ నమ్ముకో మాంతి అనుకో, కానీ మతాన్ని, రాజకీయాల్ని ముడిపెట్టడానికి వీలు లేదు. మతాన్ని, దేశ పరిపాలన ముడిపెట్టడానికి వీలు లేదు. అసలు దానికోసం అదొక సైనిక పాలన ఉందన్నమాట టర్కీలో. ఆ సైనిక పాలన ఉంటే దాన్ని పూర్తిగా ఆయన చేశాడు. ఆయన ఏంటంటే ఆయన పుట్టింది ఎక్కడ? గ్రీస్లో పుట్టాడు. ఆయన 1881లో జన్మించాడు. 1881లో జన్మించి ఆయన ఒక మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ పొందాడు. మిలిటరీ వాడికి మరి అక్కడ ఉన్న సైనిక పాలనే, ముస్లిమ్స్ సైనిక పాలన ఉంది. సైనిక పాలన అంటే ఆయనకు ఒక సైనిక అధికారిగా చేరాడు. దాంట్లో సైనిక అధికారి చేరి ఆయన వతన్ అనే విప్లవ సంస్థ స్థాపించాడు. వతన్, నా దేశాన్ని వతన్ చేసి అప్పుడు ఉన్నటువంటి ఆ ఖలీఫా ఉన్న మతపరమైన ఖలీఫాకి తిరుగుబాటు చూసాడు. సైనిక తిరుగుబాటు. నో, ఈ రకమైన మత పాలన పనికి రాదు. సైన్యానికి ఒక మామూలు సైనికాధికారి చేయనివాడు ఈ ఒక సెక్యులర్ భావాలతో జనాన్ని చేతం చేసి అటుపక్క మళ్ళీ సైన్యంలో కూడా తిరుగుబాటు తీసుకొచ్చి ఆ ఖలీఫాని అంటే ఆ రాజుని, మతపరంగా చేస్తున్న రాజుని కూలగొట్టి ఆయన దానికి సైనిక అధికారిగా మారిపోయాడు. ఆయన అయ్యి అక్కడి నుంచి దాన్ని మార్చేసి వచ్చి అక్కడి నుంచి సైనిక వ్యూహంతో పీపుల్స్ పార్టీని స్థాపించాడు. 1923లో టర్కీని రిపబ్లిక్గా రూపొందించి తొలి అధ్యక్షుడైనాడు. 1923 అన్నమాట. ఆ తర్వాత సర్వసేన అధ్యక్షుడే కాకుండా సైన్యాన్ని కూడా ఆయనే, సైన్యం ఉంటుంది కదా మా దేశంలో, అన్ని దేశంలో సైన్యాన్ని కూడా సర్వసేన అని చెప్తే ఆయనే, రెండింటికైనా ప్రజలందరినీ తన ప్రకారం మార్చుకున్నాడు.
అంటే మతపరంగా ఉన్న భావాలని ఆయన మార్చగలిగాడు, సెక్యులరిస్ట్గా మార్చాడు. అంటే ఆ మనిషి ఎంత ప్రభావితం చేశాడు ఆలోచించుకోను. సైనికుల్ని, ప్రజల్ని సెక్యులర్గా ప్రభావితం చేసి ఎంత చేశాడంటే చేస్తే మొత్తం మతాన్ని రాజకీయాన్ని కాకుండా ఆధునిక భావాలు గల స్త్రీలందరూ చదువుకోవాలి, స్త్రీలు చదువుకోవాల్సిందే, బుర్ఖా వేసుకోవడానికి వీలు లేదు. మనకు ఆఫ్ఘనిస్తాన్ అయితే చదువుకోవడానికి వీలు లేదు, బుర్ఖా వేసుకోవాల్సిందే అనేసి ఇప్పుడు వచ్చే ఆఫ్ఘనిస్తాన్ వచ్చే ఇప్పుడు అది చేస్తే ఆయన నో, స్త్రీలందరూ చదువుకోవాలి, బుర్ఖా చూడడానికి వీలు లేదు అని స్త్రీలకు సాధించాడు. అలాగే మగవాళ్ళందరూ కూడా మామూలు తీసేది, మామూలు డ్రెస్సులు ఉండాల్సిందే, మామూలు డ్రెస్సులు అందరూ ప్రపంచంలో వాళ్ళని తక్కిన దేశాలు అందరూ వెస్ట్రన్ కంట్రీస్లో అందరూ డ్రెస్సులు వేసుకుని మీరు కూడా అలాగే వేసుకోండి. అసలు డ్రెస్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే వాళ్ళు డ్రెస్ మార్చుకోవాలి, మామూలు డ్రెస్సులు వేసుకోవాలి, మామూలు డ్రెస్సులు ఏదో మా మతం మా డ్రెస్ అంటూ నాకు వీలు లేదు మార్చండి. అంటే ఎంత మార్పు తీసుకొచ్చాడ. అలాగే ఇంక దాంట్లో ఇదే కాకుండా దాంతో ఇది అంటే మతపరమైన సివిల్ క్రిమినల్ చట్టాలను తొలగించాడు. మతపరంగా వాళ్ళంతా ఖురాన్లో ఏం చెప్పారు, స్విట్జర్లాండ్లో లాగా సివిల్ లాని, ఇటాలియన్ క్రిమినల్ లాని, జర్మన్ పద్ధతిలో కమర్షియల్ లాని అన్నీ అమలుపరిచాడు. మొత్తం ముస్లిం చేశాడు. టర్కీ భాషను ఇంకా పైగా ఎంత మార్పు చేశాడంటే టర్కీ భాష దాన్ని మామూలుగా అరబిక్ రాస్తారు కదా, దాన్ని మనం ఉర్దూ రాసినట్లుగా ఉంటాయి కదా, మీరు దాంట్లో రాయడం కాదు, ఇంగ్లీష్లో రాయాలన్నట్టు భాషని టర్కీ భాషని అరబిక్లో కాకుండా రోమన్ లిపిలో రాయాలని చట్టం చేశాడు. అలాగే ఒకే మగవాడికి అంతమంది భార్యలు ఉంటే నో, బహుభార్యత పనికిరాదు అన్నాడు. అసలు మనం ఇమాజిన్ చేయగలం ఎంత రెవల్యూషన్ చూడు. మతంలో అంత దేశం అంతా కొన్ని వందల సంవత్సరాలుగా మతపరంగా ఉన్న దేశాన్ని, ముస్లిం మతంగా ఉన్న దేశాన్ని లేడీస్ బయట రావాలి, బొర్కా తీసే, చదువుకో, అందరితో సమానంగా ఉండు, మగవాళ్ళు మీరు కూడా డ్రెస్ మార్చుకోండి, ఈ ఈ పనికిరావు అని చేసి అందరికీ పైగా ఓటుకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఓటుకి ఇచ్చేసాడు. ప్రజాస్వామ్యం కావాల్సిందని చేశాడు. అలాగే ముస్లిం ప్రకారం ఉండేటి ఇవి ఉంటాయి కదా, షరియత్ అవన్నీ మొత్తం తీసిపరిచాడు. ముస్లింలా ఆ ముస్లిం మత ప్రకారం ఉండేటిని పనికిరావు తీసిపాడు. అంటే ఎంత రెవల్యూషనిస్టు, అలా దాన్ని ప్రజలందరినీ ఆకట్టుకుని ఆయన చేయగలిగాడంటే అసలు ఎంత ప్రభావితం చేశాడు. నిజంగా మహనీయుడు అంటే అంత గొప్ప అన్నమాట. ఆ రకమైన 1935లో 17 మంది స్త్రీలని పార్లమెంట్ ఎన్నికలు చేశాడు. అసలు ముస్లిం సమాజంలో స్త్రీ బయట రావడం, రాజకీయాలు ఉండడం, పార్లమెంట్కి ఎలక్షన్ ఉండడం కదా, ఆ టర్కీ దేశంలో 17 మంది స్త్రీలని పార్లమెంట్కి ఎన్నికలు చేశాడు. అది ఇస్లాం ప్రపంచంలో గొప్ప సంస్కృతి విప్లవం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతి పరంగా మొత్తం మార్చిపరిచాడు. ఆ యొక్క 1935 జనవరిని పోగిన టర్కీ పార్లమెంట్ కెమాల్ పాషా చేటి ఇక చేశాడు. దాంట్లో అతను 1923లో ఎలక్షన్ పార్లమెంట్ జరిగి పెట్టాడు కదా, 1923లో, 1927లో, 1931లో, 1935లో కూడా టర్కీకి అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. ఎన్నిసార్లు చూసుకో, ఇన్ని టర్మ్స్లో కూడా ఆయనకి ఆ చివరికి 1938 నవంబర్ 10న దేశ అధ్యక్షుడిగానే మరణించాడు. అంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని ఎంత చొరుగున్నాడు. సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు. ఆ ఇస్లాం చట్టాన్ని తీసాడు తను. మా మత మార్పులు పోచేది ఇక అందరూ తను మొత్తం చదివి అందుకు అన్ని రకాలుగా మొత్తం చేశాడు. అది విజయాలు దేశంలో సెక్యులరిజం బలీయంగా చేశాడు. దేశభక్తి, జాతీయ భావన, సామాన్య ప్రజల సహకారం అతనికి ఎంతో తోడ్పడ్డాయన్నమాట. ఆ రకంగా చేసి ఇంతే కాకుండా భూస్వాములు, మతాధికారులు వాళ్ళందరూ నిరంకుశత్వం నుంచి మొత్తం తొలగించాడు. భూస్వామ వ్యవస్థ, జమీందారు వ్యవస్థ ఇవన్నీ ఉంటే అలాగే ఖలీఫాలు వాళ్ళందరూ ఉంటారు, రాని తీశాడు.
పైగా అతను ఉలేమాను ప్రక్కకి నెట్టి షరియాను కాదని సెక్యులర్ భావాలను చేశాడు. షరియా అంటారు కదా, వాళ్ళంతా షరియా ప్రకారం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో షరియాని ప్రవేశపెట్టారు. అలాంటివన్నీ తీసి పారేశాడు. ఒక ముస్లిం సామ్రాజ్యంలో అంత మార్పు చేయడం అంటే, పైగా మతం రాజకీయం కలిపి ఉండడానికి లేదు, మతం వ్యక్తిగతం, సెక్యులర్ వ్యవస్థే కావాలి అని చెప్పడం అనేది చాలా గొప్పది మాట. ఆ రంగా ఆయన కమాల్ పాషా చివరి వరకు తాను జీవించగలిశాడు. ఇప్పటికీ టర్కీ సెక్యులర్ రిపబ్లిక్గా ఉంది అంటే ఆయన ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోండి. అంచేత ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఏంటంటే, మతం గుప్పిట్లోంచి కొద్దిగా మనం సడలింపు చేశామంటే ఇక ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయులు పిలుస్తారు. మతం అనేది మనిషికి స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. ఈ మతం అనే మనిషిని ఒక నిరంకుశత్వంలో ఉంచి వాని ఆలోచన స్వేచ్ఛ లేకుండా చేసి అలా అణిచి ఉంచుతుంది మతం అనేది. ఎప్పుడైతే స్వేచ్ఛ ఇస్తావో సమాజం మారుతుంది, ప్రజలు మారుతారు, అందరూ చక్కగా హాయిగా ఉంటారు. అంటే మతపరమైన వ్యవస్థలు పనికిరావు. సెక్యులర్ వ్యవస్థ కావాలి, అభ్యుదయం కావాలి, స్త్రీలు పురుషులందరూ పైకి రావాలి. ఆ రంగం కమాల్ పాషా చేసినది ఎంతో గొప్ప ఆదర్శం. ఆ దిశలో మతపరమైన దేశాలు కూడా ముందుకు సాగాలి. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఎందరో వినియోగదారులు అందరికీ వందనాలు. ఇలాంటి ఛానల్స్ వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల ఎంతోమంది వినియోగదారులకి అవగాహన కలుగుతుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వినియోగదారుల రక్షణ చట్టం రాకపూర్వము వినియోగదారుడంటే ఎవరు అని ప్రశ్నిస్తే ఎక్కడుంటాడు ఈ వినియోగదారుడు అని వెతికే పరిస్థితి. వినియోగదారులకు ప్రత్యేకమైన పేరు లేదు వినియోగదారుడని. ప్రజలే వినియోగదారులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన కొంతమంది మహానుభావులు వినియోగదారుల సంఘాలను స్థాపించారు. కావలసినన్ని రకాల వస్తువులు తనకు కావలసిన ధరలో ఎంచుకునే శక్తి అతనికి ఉంటే ఆ కన్స్యూమర్ కింగ్ అవుతాడు. మీరు రేపు మార్కెట్లోకి వెళితే మీ మాట చెల్లుబాటు కావాలి, కానీ సెల్లరు మిమ్మల్ని మోసం చేసే అంత ధైర్యం తెచ్చుకోకూడదు. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మనుషులకి కలిగే బాధలకి, కష్ట నష్టాలకి పూర్వజన్మలో చేసిన పాపాలే కారణమనడం ఎంతవరకు సమంజసమంటారు? అసలు పూర్వజన్మ పునర్జన్మ లేవు, ఒక్కటి జన్మ. పూర్వజన్మలో ఏదో చేసాం కనుక ఇప్పుడు ఇలా పుట్టాము, పూర్వజన్మలో మంచి చేసాం కనుక మనిషిగా పుట్టాము, పూర్వజన్మలో పాపాలు చేసాం కనుక ఇప్పుడు బాధలు వస్తున్నాయి, ఇవన్నీ చెప్తారు. ఇంకా పైగా ఈ జన్మలో ఏదైనా తప్పులు చేస్తే వచ్చే జన్మలో కుక్క అయ్యి, పంది అయ్యి, ఇంకా అది ఇంకో పని కానీ క్షుద్ర జీవి అయ్యి పుడతాము అని అంటారు. అసలు ఎంత పనికిరాని సిద్ధాంతాలు అంటే ఆశ్చర్యపోతాను. అసలు చేసే తప్పులకి వచ్చే జన్మలో శిక్ష అనిపిస్తామని. ఇంత ఇప్పుడు మనం చూస్తున్న జీవాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, క్రిమికీటకాదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మలో మరి అన్నిటికీ జన్మ ఉంటుంది కదా. మరి పూర్వజన్మ, పునర్జన్మ, మరి జన్మలు ఉంటాయి కదా. ఆ జన్మలు అంటే అవన్నీ ఎన్ని తప్పులు చేసి ఇలా పుట్టాయో, కుక్కలు, పందులు, ఇవన్నీ కూడా అనుకోవాలి. వాడు అంటే ఏదో పెద్ద వాళ్ళు చెప్తారు. అసలు నీకు ఎలా ఉంటుందంటే, పూర్వజన్మలో బ్రహ్మహత్య చేస్తే ఈ జన్మలో క్షయరోగంతో పుడతారట. క్షయరోగిగా అంటే ఇక వచ్చే రోగానికి కూడా, మన క్షయ జబ్బు రావడానికి, టీబీ జబ్బు రావడం కూడా పూర్వజన్మ చేసిన పాపమే. ఇది అలా తెలియట్లా. ఆ ఎవరికైనా క్రిములు ఉంటే ఆ క్రిములు అంటూ వస్తుంది, అంతేగాని ఆ చేసిన. అలా గోహత్య చేశారనుకో, చేస్తే ఆవిడ మరుగుజ్జుకు పుడతాడట. పూర్వ కింద జన్మలో చేసిన దానికి ఇవాళ మరుగుజ్జు పుడతాడు. స్త్రీని చంపాడనుకో, రోజు జబ్బుగా ఉంటాడు, నిత్య రోగిష్టిగా ఉంటాడట. అంటే ఇక్కడ ఎవడైనా ఎప్పుడు ఏదో జబ్బు అంటే వాడి కింద జన్మలో ఒక లేడీని చంపాడు. మనం
అసలు ఎలా ఉంటుంది చూడు. అలాగే ఇంక ఎవడైనా బ్రాహ్మణుడు మాంసం తింటే ఈ జనంలో కుష్టివేత్త పుడతాట. కుష్ఠరోగిగా పుట్టి అంటే వాడు పూర్వజంలో బ్రాహ్మణుడు, పూర్వజంలో బ్రాహ్మణుడు అయి ఉండి వాడు మాంసం తిన్నాడు కనుక ఇప్పుడు కుష్ఠరోగి పుట్టాడు. అసలు ఎంత ఇర్రివెలెంట్, అర్థం లేకుండా ఉంటాయి చూడు నేను. అలాగే ఎవడైనా అబద్ధసారి చెప్పాడుకో వచ్చే జన్మలో మోగవాడిగా పుడతాట. ఇంక నోరు ఉండదు, మాట నోరు, ఎంత అర్థం లేకుండా. అలా ఈ రంగా రకరకాలుగా మరి ఇష్టానుసారంగా వ్యభిచరించినవాడు ఇక మగో వ్యభిచారం లేకపోతే వేసి లేకపోయిన వాడు ఈ తర్వాత వాడు ఏనుగా పుడతాట. అంటే వాడికి అంతమంది అమ్మాయిలతో కలిసే శక్తి ఉంది కనుక ఏనుగు పుడతాడు. మరి మంచి మరి ఏనుగు అవుతాడు వాడు. అలాగే మిత్రుని మోసం చేసేవాడు ఒక గద్దగా పుడతాట. గద్ద ఇది దొరక గద్ద. అలాగే భర్తను మోసం చేసే భార్య బల్లిగా పుడుతున్నట్ట. చూడమ్మా రాసినవి నేను. అతి కామంతో చెలరేగిన వాడు గుర్రంగా పుడతాడట. అంటే గుర్రంతోనే పూర్వకాలు అన్నీ బాగా చెలరేగినాడు అన్నమాట. భార్య హింసిస్తే మేకగా పుడతాడట. ఇక చెప్పాలంటే ఏంటి ఇలాగా ఎన్నున్నాయో అర్థం లేదు, నోటికి వచ్చినట్లు. అసలు ఎవడన్నా పోయి ఏదో పూర్వజన్ పూజకి వెళ్ళి అసలు ఒకటే ఒక జన్మ. వాడు చెప్పాల్సినంటే చక్కగా నీతిగా ఉండు, నువ్వు మంచిగా ఉండు, ఎదుటివాడు మంచిని కోరుకు, అది నీ సూత్రాలు. మరి ఎన్నో నీ సూత్రాలు చెప్తున్నారు కదా మన సమాజంలో. ఈ మతపరంగా ఎన్నో నీ సూత్రాలు ఉన్నాయి పేరుకి. మరి ఇంత నీతి సూత్రాలు చెప్తూ కూడా ఇంత ప్రబోధించే ఒక నీ సూచన కుక్కలు, గాడిదలు, పందులు, మేకలు పుట్టాయంటే ఇంకా నీ సూత్రాలకి విలువ ఏంటి? అంటే ఆ నీ సూత్రాలకి ఏం పవర్ లేదనమాట. అంతే కదా. మరి నీతి సూత్రాలు అనేది ఒక మంచి సమాజం ఉండడానికి, మనుషులు మంచిగా ఉండడం కోసం నీతి. మరి ఆ నీతిని ఎవడు పాటించట్లేదు. ఇన్ని కుక్కలు ఉన్నాయి, ఇన్ని పందులు ఉన్నాయి, ఇన్ని గాడిదలు ఉన్నాయి, ఇన్ని క్షుద్రజీవాలు ఉన్నాయి. ఇవన్నీ ఆ నీతి సూత్రాలను వైలేట్ చేసినట్లేగా. అంటే ఆ నీతి సూత్రాలను విలువ లేదన్నమాట, పనికిరాని నీతి సూత్రాలు అంతే అనుకోవాలి. మరి పూర్వజన్మలో ఆ నీతి సూత్రాలను పాటించబోటిగా కుక్క కానీ గాడిద కానీ పంది కానీ పుట్టింది. అది కాదు మనిషి నీతి. ఇవన్నీ పూర్వజన్మ పునర్జన్మ అన్ని అర్థం లేనివి. ఒకే ఒక జన్మ, ఒకటే ఒక జన్మ ఉంది. ఆ ఒక్క జన్మ మనిషి చక్కగా మంచిగా ఉండాలి, తాను సుఖంగా ఉండాలి, ఎదుటివాడు సుఖంగా ఉండాలని కోరుకోవాలి. అది నీతి. నాకే సుఖం కావాలనుకుంటున్నాను అది ఎదుటివాడు కావాలని కోరుకోవాలి. అంతే. ఆ రంగం ఉండేట్లుగా వ్యవస్థ ఉండాలి. ఏమైనా పనిష్మెంట్ ఉంటే ఇప్పుడే ఉండాలి పనిష్మెంట్. వాడు హత్య చేస్తే వాడు ఈ వ్యక్తిని వాడికి పనిష్మెంట్ ఉండాలి. అంతేగాని వాడు తప్పు పని చేస్తే పాడు పని చేస్తుంటే వచ్చేవాళ్ళు కుక్కే పడతాడులే, పందే పడతాడులే అని ఊరుకుంటే అన్యాయం జరిగిపోతూనే ఉంటుంది. అంచేత మనిషిని సంస్కరించడం అనేది అదే దానిలో పుట్ట ఒక్క తప్ప వచ్చాను. అంచేత పూర్వజన్మ పునర్జన్మ ఈ పుట్టే రకరకాల పుట్టడాలు ఇవన్నీ అబద్ధము, అర్థం లేనివి. నీతి సూత్రాలు అనేవి ఏంటంటే మనిషిని చక్కగా ఉంచే తోడ్పడాలి. అంతేగాని నీతి సూత్రాలు చెప్తూ రెండో గురైన కుక్క పుడతారా పందే పుడతా అంటే అది పని. కుక్క పుట్టే పందే గాడిదే పుట్టేవి అన్నీ కూడా ఉన్నట్లయితే ఇక దాని నీతి విలువ ఉంది. ఇంకా పంది గాడిద చెప్పడం కాదు, నీతిగా బతుకు. ఆ రంగన వ్యవస్థని నిలిపించు. అబద్ధాల మీద పనికిరాని మాటల మీద చేస్తే నీతి నిలవదు. అంటే నీతి నిలవాలంటే నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పుకొని ఇక్కడే అబద్ధాలు చెబుతుంది, నీకు నీతి ఎక్కడి నుంచి వస్తుంది? నీతి ఉండాలంటే ఎప్పుడు కూడా నిజం మీద ఉండాలి, సత్యం మీద ఉండాలి. నువ్వు వచ్చేదేమో పంది అయిపోతావు, కుక్క అయిపోతావు, గాడి అయిపోతావు, గుర్ర ఏనుగు అయిపోతావు, బల్లి అయిపోతావు అని చెబుతుంటే ఇక విలువండి. అది అబద్ధాలు చెబితే నీతి ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పింది చేయడం, చేసేది చెప్పడం నీతి. అంచేత నీతిగా ఉండడం అంటే మంచి గురించి పెంచు.
వచ్చేది మాట్లాడు, ఈ జన్మ గురించి మాట్లాడు. ఈ జన్మలోనే చెప్పు, లేని అబద్ధాలు చెప్పు. అబద్ధాలతో నీతిని మనం పెంచలేము, అబద్ధాలు జరగదు. అంచేత నీతి అనేది ఎప్పుడు నిజం మీద ఉండాలి, మంచి మీద ఉండాలి. అంతేగాని పూర్వజన్మ, పునర్జన్మ, రాబోయే జన్మ ఇవన్నాయే, ఈ జన్మలో సరిగొడు జన్మలు పడుతుంది చెప్పి అబద్ధాలు చెబితే నీతి రాదు. అంచేత నీతి సూత్రాలు ఎప్పుడు కూడా నిజం మీద ఉండాలి. అంచేత ఈ చెప్పేది పూర్వజన్మలో చేసిన దానికి ఈ జన్మలో పడతారు, ఈ బాధలో చచ్చిపోయింది అర్థం లేనిది. అంత సమానతతో, స్వేచ్ఛగా, మానవత్వంతో ఉండే రంగా మనిషి తయారు చేసేట్లు ఉండాలి. నీతి సూత్రాలు ఉండాలి, కానీ అబద్ధాలతో మాత్రం నీతి సూత్రాలు ఉండకూడదు. డాక్టర్ గారు, డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నాస్తిక కేంద్రంలో ఏర్పాటు చేసిన సభా విశేషాలను తెలియజేయండి. ప్రిమిల, డిసెంబర్ 10 అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు దాన్ని. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. ఏమిటి ఆ మానవ హక్కులు? ఈ హ్యూమన్ రైట్స్ విషయంలో యుఎన్ఓ 30 మానవ హక్కుల్ని పేర్కొంది. 30 మొత్తం ఇలా ఉండాలి, 31 మానవ. దాని చేసి ఇంకా దాని అనుకూలంగా దాన్ని అన్వయించుకొని మొత్తం ప్రపంచంలో దేశాలన్నింటికి మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా ఉద్దేశం అంటే మనిషి చాలా మర్యాదగా బతకాలి, గౌరవంగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి, హాయిగా బతకాలి. డిగ్నిటీ అండ్ హ్యాపీనెస్ మెయిన్ గోల్ హ్యూమన్ రైట్స్లో. ఎందుకు హ్యూమన్ రైట్స్ అంటే మనిషి గౌరవంగా బతకాలి. ఒక గౌరవం, ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఉండాలి. ప్రతి మనిషి హాయిగా, ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా బతకాలి. అది హ్యూమన్ రైట్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. దాంట్లో వాళ్ళు పేర్కొన్న దాంట్లో మొట్టమొదటి ప్రధానమైనది ఒకటి అంటే హ్యూమన్ రైట్స్ దాంట్లోనూ రైట్ టు లైఫ్, నీ జీవించడానికి హక్కు. ఎవరిని చంపడానికి వీల్లేదు. నేను బాధ ఎవరిని నీ ప్రాణం తీయడానికి ఎవడ హక్కు లేదు. రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛగా నువ్వు తిరగడానికి. ఎక్కడ తిరుగు, ప్రపంచంలో ఏ మూలైన తిరుగు. అంతేగాని నువ్వు మా దేశం ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చంపేయడానికి లేదా బంధించడానికి, బాధ పెట్టడానికి వీలు లేదు. మనుషులంతా, మానవులంతా ఒకటే. విశ్వమానవుడు, ఎంత గొప్ప ఉద్దేశం. విశ్వమానవుడు, ఈ మనిషికి సరిహద్దులు పెట్టడం కాదు. అంచేత రైట్ టు లైఫ్, రైట్ టు లైఫ్ జీవితానికి ఇచ్చి ఆరోగ్యాన్ని, లిబర్టీ ఎంత ఎక్కడ ఉన్నా కానీ. అలాగే ఫ్రీడమ్ ఫ్రమ్ స్లేవరీ. ఇప్పుడు మన ఇంకా దేశాల్లో ఇంకా బానిసత్వం ఉంది, బానిసలుగా మాత్రం ఉంది. అలాగే టార్చర్, బాధ పెడుతున్నారు మనుషుల్ని, టార్చర్ చేస్తున్నారు, హింసిస్తున్నారు మనుషుల్ని. మతాల పేరిట, కులాల పేరిట, జాతుల పేరిట మనుషుల్లో వివక్షత చూపిస్తున్నారు. నల్లవాడు, తెల్లవాడు, వాడు నల్లవాడురా అని. ఆ మధ్య చూసాం కదా, అమెరికాలో ఒక నల్లవాడిని ఒక తెల్ల పోలీసు వాడు కారులోంచి దింపి రోడ్డు మీద పడేసి దాన్ని మోకాలు పెట్టి నొక్కి చంపాడు. ఎందుకంటే వాడు నల్లవాడు కనుక. వాడు చేసిందేం లేదు. ఎంత ఘోరం! వర్ణ వివక్షత, నల్లవాడు, తెల్లవాడు, ఇలాంటి ఇంకా జరుగుతున్నాయి, ఇంకా ఉన్నాయి. అలాగే ఒక దళితుడిని అగ్రకులస్తులు, వాడు దళితుడు కనుక వాడు ఏమాత్రం మాట్లాడి వీళ్ళు ఎదురు చెప్పడం, వీళ్ళు ఎదురు చెప్పా, ఏడ్రా నువ్వు ఆఫ్టర్ ఆల్ దళితుడివి అని చెప్పి వాడిని హింసించి కొట్టేటి ఒక పరిస్థితి మనకు ఉంది. దీనికి నో, ఈ రకంగా జరగడానికి వీలు లేదు.
ఆరంగా బానిసంగా ఉంచడానికి వీల్లేదు, టార్చర్ చేయడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తి మనిషే, ప్రతి ఒక్కడు చక్కగా హాయిగా బతకడానికి అవకాశం ఉంది. అండ్ యూఎన్ఓ ఎంత స్పష్టంగా పేర్కొందంటే ఆ 30 దాంట్లో. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నీ భావాలని స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంది. నీ మనసులో ఏముందో భావం స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేయి. నీకంటూ ఒక భావన అవకాశం ఉంది. నీకు ఉంటే ప్రతివాడు తన ఉద్దేశాలు ఉంటాయి, ఆదర్శాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. చెప్పుకో నీ మనసులో మాట. నీ మనసులో మాటని స్పష్టంగా చెప్పుకో. నీకు ఆ స్వేచ్ఛ ఉంది. నువ్వు ఏ చెప్పాలనుకున్నా చెప్పు. ఎదురువాడికి ఇష్టం అయితే మీరు ఊరుకోలేదు కాదు, మీరు కూడా ఖండించండి కావాలంటే. అంతేగాని వాడి అభిప్రాయాన్ని చెప్పడానికి వీలు లేదని చెప్పడానికి నీ వీలు లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఉంది. సోషల్ మీడియాలో ఎవరో ఒకడు ఏదో పెడితే వాడిని తీసుకెళ్ళి కేసులు బనాయించి కటకడానికి కలిసి పారేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనది. అలా కాదు. నీ ఒపీనియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంత స్పష్టంగా యూఎన్ఓ చెప్పింది చూసుకో. ఎంత స్పష్టంగా మానవ హక్కుల గురించి నీకు స్వేచ్ఛ ఉంది చెప్పండి. అలాగే రైట్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్, నువ్వు ఎక్కడైనా పని చేసుకో ప్రపంచంలో. అలాగే చదువుకో, నీకు ఏ చదువుకన్నా చదువుకో. ఇదే చదవాలి లేదు, ఇది చదవకూడదని లేదు. ఫలానా వాళ్ళు ఆ చదవాలి వరకే ఆ చదువు, ఇదిగా చదవడం. పూర్వకాలం మరి అప్పుడు చూసినట్టయితే మరి శూద్రులు అన్నవాళ్ళు వేదాలు చదవడానికి వీల్లేదు, వీధులకు వచ్చేయడానికి వీల్లేదు. ఒకనప్పుడు ఉండేది. చదువుకోవాలంటే అక్కడికి వస్తే చదవాలి, కింద వాడు చదువుకోవడానికి వీల్లేదు. వాడు కేవలం వెట్టి చాకరీ చేయడానికే. నో, నీకు కావాల్సినది, నీకు నచ్చేది నువ్వు చదువు. ఈ రంగా 30 హక్కులని యూఎన్ఓ పేర్కొంది. ఇవన్నీ ఏంటి? హ్యూమన్ డిగ్నిటీ అండ్ హ్యాపీనెస్ పెంచడం కోసం. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది? ఈ రోజుల్లో ఏ ప్రభుత్వాలైతే మానవ హక్కులు రక్షించాలో ఆ ప్రభుత్వాలే మానవ హక్కులు హరిస్తున్నాయి. అలాగే మతాలు కూడా తమ ఆధిపత్యం కోసం, సంపాదించడం కోసం మతాలు కూడా ఆ రంగా మతపరంగా చేస్తూ ఇతర మతస్థులు నోరు మూయిస్తుంది. నువ్వు ఈ దేశంలో ఉండాలంటే నువ్వు మాట్లాడుకుండాలి. నువ్వు మత ప్రచారం చేసుకోవడానికి వీలు లేదు. చేసావా నీ పని పడతాం. ఇవన్నీ హ్యూమన్ రైట్స్. ప్రభుత్వాలు, మతాలు కూడా హ్యూమన్ రైట్స్ని, మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయి. అంచేత యూఎన్ఓ ఇచ్చినటువంటి ఈ రకమైన పిలుపు మేరకు వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం, దానికోసం డిసెంబర్ 10ని హ్యూమన్ రైట్స్ డే, వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. ఈ విషయంలో మన నాస్తిక కేంద్రంలో డిసెంబర్ 10న ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పలువురు వచ్చి దాంట్లో హ్యూమన్ రైట్స్ని రక్షించాలి. ఏ నాస్తికులు, హేతువాదులు, రేషనలిస్టులు, ఫ్రీ థింకర్సు, అభ్యుదయవాదులు అందరూ కూడా హ్యూమన్ రైట్స్ కట్టుబడి ఉన్నారు. ఆ సదస్సులు, నాస్తిక సదస్సులో ప్రతి వాళ్ళు చెప్పారు, అందరూ కూడా కలిసి ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఈ రకమైన ధోరణి, హ్యూమన్ రైట్స్ యొక్క ఉల్లంఘన, వైలేషన్, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసిన స్పష్టంగా ఫలానా ప్రాతిపదికన ఫలానా చెప్పి అది చేయాలి. కానీ లేదు, తీసేయడం, రోజుల తరబడి అక్కడ దాచేయడం, వాడి నానా హింసలు చేయడం, థర్డ్ డిగ్రీ అంటారు, ఆ హింసలు పెట్టడం. ఈ రంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న నేపథ్యంలో
ఈ ఈ ఈ డిసెంబర్ 10 మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏదైతే యుఎన్ఓ హ్యూమన్ డిగ్నిటీ హ్యాపీనెస్ అనేది ఉందో అది కంప్లీట్గా హరింపబడుతుంది. అంచేత అందరూ సంఘటితమై అభ్యుదయవాదులందరూ ఎవరైతే మానవ హక్కులకు తప్పకుండా జాగ్రత్త రక్షింపబడాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ సంఘటితంగా పోరాడాలి, చేయాలని చెప్పి దాంట్లో ఇప్పుడు ఎక్కడో జిల్లాకు ఒక చోట అది కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులోనూ ఒక హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఉంటుంది అంతే. అలా కాదు, ప్రతి మండలంలో కూడా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షణ కోసం సెల్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి విలేజ్లో కూడా వచ్చేది రావాలి. ఎందుకంటే విలేజెస్లో కూడా భూకామందులు, అగ్రకులస్తులు, భూస్వాములు తక్కిన అంచి అక్కడ కూడా టార్చర్ ఉంటుంది, వివక్షత ఉంటుంది, మనిషిని హీనంగా చూడడం ఉంటుంది. వీటన్నిటిని ఎక్కడ ఉల్లంఘన కలిగినా సరే ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ విషయంలో జాగ్రత్తగా అన్ని చోట్ల అన్ని లెవెల్స్లోనూ రక్షించడం ప్రయత్నం జరుగుతుందో అప్పుడే మనుషులందరూ స్వేచ్ఛగా సమానత్వంతో మానవత్వంతో హాయిగా ఆనందంగా బతుకుతారు. లేకపోతే మరి హ్యూమన్ రైట్స్ విషయంలో జనం జాగృతం కాకపోయినట్లయితే మతతత్వ శక్తులు పెరుగుతాయి. ప్రభుత్వం యొక్క నిరంకుశత్వం, ప్రభుత్వాలు కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తాయి. వాళ్ళ పార్టీ వాళ్ళు అన్నట్లుగా వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు దాకేసి తక్కిన అణిచివేతకు గురి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో హ్యూమన్ రైట్స్ యొక్క ప్రతినిధి ప్రపంచవ్యాప్తంగా తప్పనిసరిగా హ్యూమన్ రైట్స్ యొక్క ఉద్యమాలు బలోపేతం కావాలి. ఇదే నాస్తికంగా జరిగిందని చెప్పడం జరిగిందనమాట. చాలా నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు అందరూ కూడా అభ్యుదయవాదులు అందరూ కూడా హ్యూమన్ రైట్స్ చాలా గట్టిగానే ఆలోచిస్తున్నారు. అది చాలా అవసరం. ఈ రంగా ముందుకు చేయకపోతే మాత్రం ప్రపంచం మళ్ళీ మతపరమైన శక్తుల చేతుల్లో పెడుతుంది. దేశాలు మతపరమైన శక్తుల చేతుల్లో పెడుతుంది. ప్రభుత్వాలు నిరంకుశ పాలన వెళతాయి. నా పార్టీ వాడికే, మా మతస్థుడికే, మావాడికే అన్న స్థితి వచ్చి తక్కిన అణిచివేసే స్థితి వస్తుంది. చంపేసే స్థితి కూడా వస్తుంది. రైట్ టు లైఫ్ అనేది ఎక్కడ వచ్చిందో ఆ రైట్ టు లైఫ్ అనేది లేకుండా పోతుంది. అంచేత హ్యూమన్ రైట్స్ మీద ఎంత ఎక్కువ ఉంది. ఇరగా చక్కగా దీని గురించి చెప్పాను, చాలా వివరంగా మాట్లాడడం జరిగింది, నాస్తికం జరిగింది. దీని గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. హ్యూమన్ డిగ్నిటీ, హ్యూమన్ హ్యాపీనెస్, దానికోసం హ్యూమన్ రైట్స్ గురించి మొత్తం యుఎన్ఓ పేర్కొన్న 30 రైట్స్ని పేర్కొంది. వాటికి అనుబంధంగా ఉన్న వాటినట్లు కూడా మనం అమలు చేయడం చూడాలి. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లోని యూట్యూబ్ ఛానల్స్ అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్లకు పైగా వ్యూస్ సాధించాయి కదా, దీనిపై మీ స్పందన ఏమిటి? ప్రిమిల, మనం యూట్యూబ్ ఛానల్స్ మొదలెట్టి దాదాపు 3 సంవత్సరాలు వచ్చింది. రేపు జనవరి 1కి దాదాపు 3 సంవత్సరాలు కంప్లీట్ చేశాం. ఈ 3 సంవత్సరాల్లో మనం 20 ఛానల్స్ చేసాం, రకరకాల సబ్జెక్ట్స్ మీద. 3 సంవత్సరాలు ఇప్పుడు పెట్టి జనవరి 3 పూర్తవుతాయి 3 సంవత్సరాలు. మొదట ఒక 4 ఛానల్స్ పెట్టాం, 4 6 10 చేసి 20 ఛానల్స్, రకరకాల సబ్జెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో మన వ్యూస్ ఎన్నో తెలుసా? 18 కోట్ల పైన, 18 కోట్ల పైగా వ్యూస్ మనం సంపాదించాం. అలాగే 152 దేశాల పైన ఈ మన ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. 152 దేశాల్లో మన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ని, ఆ వీడియోస్ని మోర్ దాన్ 152 కంట్రీస్లో చూస్తున్నారు. 18 క్రోర్స్, 18 కోట్ల పైన వ్యూస్ ఉన్నాయి. అంటే ఎంత ప్రేక్షకులు మన యూట్యూబ్లో పెట్టండి ఈ వీడియోస్ని ఎంత ఆకట్టుకుంటున్నాయి, ఆ ప్రేక్షకులు ఎంత ఆసక్తితో చూస్తున్నారని. మనం రకరకాలుగా రీసెంట్గా కూడా మనం కన్జ్యూమర్ అవేర్నెస్ కోసం ఛానల్ పెట్టాం.
వినియోగి అని. అలాగే ఎక్స్పర్ట్ లా అని లీగల్ ఆస్పెక్ట్స్ నుంచి ప్రోగ్రామ్ ఒక ఛానల్ పెట్టాం. అలాగే ఫుడ్ వరల్డ్ పెట్టాం. ఇదేదని కాదు, ఎన్నో కొత్తవి మనం తీసుకొస్తాం. ఈ సమాజానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే మెయిన్ గోల్ అంటే సమాజంలో చైతన్యం తీసుకురావాలి, విజ్ఞానాన్ని కలిగించాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. ఒక పక్క విజ్ఞానం ఇస్తున్నాం, వినోదం ఇస్తున్నాం. గోరా సిల్వర్ స్క్రీన్ అని చెప్పి సినిమాకి సంబంధించి పెట్టాం, చక్కగా సినిమాని. ఇవన్నీ రీసెంట్గా మరి 3 ఛానల్, ఒకటి ఎక్స్పర్ట్ లా అని లీగల్ ఆస్పెక్ట్స్ గురించి, అలాగే ఫుడ్ వరల్డ్ అని దాని టేస్టీ వరల్డ్ అని ఆ ఫుడ్కి సంబంధించి పెడతాం. ఫుడ్కి సంబంధించి అందరికీ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే కన్జ్యూమర్ ఎవిడెన్స్, అలాగే సినిమా విశేషాలు అంశాలకు పెడుతున్నాం. అది విజ్ఞానాన్ని, వినోదాన్ని, అలాగే మనం అభ్యుదయ భావాలను తగ్గడానికి నాస్తికత్వం బాగా తెలియజేయనుకోవడం. ఎందుకంటే రాబోయే యుగం నాస్తికత్వం అందే, అది మాత్రం సందేహం లేదు. మార్పు చాలా త్వరగానే వస్తుంది. జనాల్లో స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం కావాలని, వీటితో కూడిన విలువలతో కూడిన సమాజం కావాలని కాంక్షిస్తుంది. గోరా గారు చెప్పేది చాలా స్పష్టంగా చెప్పారు. సమాజం మతాంతర సమాజం వీడుతుంది. మతాంతరం కులాలు మతాలు కలుపుతోంది మారదాకా. ఈ కులాలు మతాలు సమసిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. ప్రభుత్వాలే కాస వాళ్ళ పదవులకి రుజుకోవడం, కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి ఏదో చేయాలని తాపత్రపడుతున్నారు. కానీ సమాజం రెండో పక్క కులాలెళ్ళ మతాలెళ్ళ కూడా అన్ని ఒక రకమైన తప్పు అని భావం బాగా పెరుగుతుంది. వాటికి మన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ చాలా గొప్పగా హెల్ప్ చేస్తుంది. మనం ఆశిస్తున్న సమాజం కులాంతర మతాంతర సమాజం, మానవ విలువలతో కూడిన సమాజం, సమానత్వం కోసం ఉండే సమాజం, సమాజాన్ని మనం కోరుతున్నాం. విలువలతో కూడా సమాజం, నైతిక విలువలతో కూడా సమాజం కోరుతున్నాం. దానికి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సాధించిన విజయం చాలా సంతోషంగా చూసే. 3 సంవత్సరాల్లో 18 కోట్ల పైగా వ్యూస్ మనం సాధించామంటే ఇంకా ఎంత ఆకట్టుకుంటుందో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు మనకి మరి దీంట్లో యాప్ ఉంది. మనకి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ అని చేస్తే దానికి డౌన్లోడ్ అవుతాయి. వీడియోస్ అన్నీ కూడా మనకి 20 ఛానల్స్ డౌన్లోడ్ అవుతాయి. అలాగే మనం ఈ వార్తాలోకం కూడా న్యూస్ ఛానల్ ఇస్తున్నాం. ప్రతిరోజు న్యూస్ చక్కటి మంచి అవసరమైన న్యూస్ అంతా అందిస్తున్నాం. అందరినీ ఆకట్టుకుంటుంది న్యూస్ అంతా. మన ఛానల్స్ అన్నీ కూడా అన్ని రకాలుగా సైన్స్ వరల్డ్ కావచ్చు, మగవ ఛానల్ కావచ్చు, కిడ్స్ ఛానల్ కావచ్చు, యూత్ ఛానల్ కావచ్చు, సోషల్ సైన్స్ ఛానల్ కావచ్చు, ఇదేదనే కాదు అన్నీ ఉన్నాయి. అంచేత మన ప్రేక్షకులను కోరేది ఏంటంటే మీరు మన డాక్టర్ మల్టీ ఛానల్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. మీ అందరూ చూసి మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం ఇవ్వండి, మీ సలహాలు ఇవ్వండి. మనం ఇంకా సమాజం మార్పు కోసం, సమాజం అభ్యున్నతి కోసం, మానవ అభ్యున్నతి కోసం మనం కృషి చేద్దాం. అలాగే మనం ఇప్పుడు ఎథీస్ట్ బులెటిన్ ఇది ప్రతి నెల 1వ తారీఖు 15వ తారీఖు ఈ బులెటిన్ చేస్తున్నాం. దీంట్లో మరి నాస్తికత్వం సంబంధించిన విశేషాన్ని స్పష్టంగా, నాస్తికత్వం అంటే ఏదో దేవుడు లేడు అన్నవి అనుకుంటారు కొంతమంది. కాదు, నాస్తికత్వం అంటే పరిపూర్ణమైన మానవుడిని తయారు చేసే సిద్ధాంతం, మానవుడికి విలువనిచ్చే సిద్ధాంతం, మానవుడికి గౌరవం ఇచ్చే సిద్ధాంతం, అభ్యుదయ ప్రధాన మనిషిని నడిపించే సిద్ధాంతం, అసలు మానవ కేంద్రంగా సమాజాన్ని నిర్మించే సిద్ధాంతం, దైవ కేంద్రమైన సిద్ధాంతం. ఆస్తికత ఎంతకాలం వచ్చి చూసాం. ఎన్ని అసమానతలు ఉన్నాయో, మనిషికి విలువ లేకుండా ఎలా ఉందో, అసమానతలు ఉన్నాయో మనం చూసాం. నాస్తిక సిద్ధాంతం ద్వారానే వ్యక్తికి గౌరవం ఉంటుంది, ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది,
సమానత్వం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, విలువలు ఉంటాయి, మానవ విలువలు ఉంటాయి. అంచేత అందరూ చూడాలని కోరుతున్నాను. అందరూ ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన నవ సమాజ నిర్మాణంలో మనంతా కూడా భాగస్వాములు అవుదాం. అంచేత తప్పకుండా చూస్తూ మరి ఈ రోజుకి సెలవు ఇస్తున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.